శ్రీమతే రామానుజాయ నమః. అడిగేన్ రామానుజదాస. గోష్ఠి అడిగేన్ వారందరికీ రామానుజదాసన్ స్వామి. తిరునక్షత్ర శుభాకాంక్షలు. అడిగేన్ రామానుజదాసన్ స్వామి. దాసోహం స్వామి. దాసోహం. నమ్మాళ్ళ వాళ్ళ తిరునక్షత్ర మహోత్సరించుకొని ఒక అరగంట సేపు కాస్త గృహానుభవం. పాసురాలు నేర్చుకోవాలి, సాత్వమనే పాసురాలు చెప్పాలి అనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రైజ్ చేసి ఉంచాలి ముందే. వారిని సమయాన్ని బట్టి తీసుకుంటాం. అడిగేన్ రామానుజదాస. ఓం అస్మద్ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీశైలేశదయా పాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాధర్మణిం లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మ వ్యామోహస్తతితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయ్యా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్న. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రేణుపరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. అస్మిన్ గురుభ్యో నమః. ఆళ్వారం పెరుమానార్ జీయర్ తిరువడిగలే శరణం. దయచేసి అందరూ ఇవాళ నమ్మవారి తిరునక్షత్ర తనియాన్ని సేవించండి. అందరూ అన్మ్యూట్ చేసిన తర్వాత దాసుడు చెప్పడం అయిపోయిన తర్వాత మీరు ప్రారంభం చేయండి. వృషభేతు విశాఖాయాం వృషభేతు విశాఖాయాం వృషభేతు విశాఖాయాం వృషభేతు విశాఖాయాం రుకాపురికారిజం రుకాపురికారిజం పాండ్యదేశే కలేరాదౌ శఠారిం సైన్యపం భజే. మళ్ళొకసారి. వృషభేతు విశాఖాయాం రుకాపురికారిజం పాండ్యదేశే కలేరాదౌ శఠారిం సైన్యపం భజే. తిరునక్షత్ర తనియం నిత్య తనియం మీ అందరికీ వచ్చు. అందరం కలిసి సేవిద్దాం. మాతా పితా యువతయస్తనయా విభూతి యదేవ నియమేన మదన్వయానాం ప్రణమామి మూర్ధ్నా. ముందు ఒకసారి త్రినక్షత్ర తనియాన్ని ఒకసారి సేవిద్దాం అర్థాన్ని. సూర్యుడు ఒక్కొక్క మాసం ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఆ ప్రకారంగా ఏ రాశిలో అయితే ఒక మాసం ఉంటాడో ఆ మాసానికంతా కూడా ఆ రాశి పేరుతోనే వ్యవహరింపబడతాడు. అది సౌరమానం. వృషభ మాసంలో విశాఖ నక్షత్రంలో అవతరించినటువంటి వారు వృషభేతు విశాఖాయాం అంటే వృషభ మాసంలో విశాఖ నక్షత్రంలో అవతరించినటువంటి వారు. కురుకాపురి కారిజం. కురుకాపురి అంటే ఆళ్వార్ తిరునగరి. ఆళ్వార్ తిరునగరిలో కారిజం కారి అనే వారికి పుత్రులుగా జన్మించాడు. అందుకని కారిమారన్ అని పేరు నమ్మాడు వారికి. కారి అనే రాజుకు జన్మించాడు కాబట్టి కారిమారన్ అని పేరు. ఆళ్వార్ తిరునగరిలో కారి అనే రాజుకు సంతానమే జన్మించినవాడు. ఎప్పుడు సూర్యుడు వృషభ మాసంలో సంచరిస్తూ ఉండగా విశాఖ నక్షత్రం ఉన్నప్పుడు. మరి ఎక్కడ అవతరించారు? పాండ్యదేశే కళరాదవ్ కళేరాదవ్ కళేహే ఆదవ్ కళేరాదవ్. కలియుగ ప్రారంభంలో సుమారు 40-45 రోజులు అంతే పాండ్యదేశంలో అవతరించినటువంటి వారు.
మనకు ఇంతకుముందు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఉన్నప్పుడు ఆంధ్ర, కోస్తా, తెలంగాణ, రాయలసీమ, సీడెడ్ అని ఎట్లయితే విభజనలు ఉన్నాయో అలాగే తమిళనాడులో కూడా పాండ్యదేశం, తొండైనాడు, ఆ, నడునాడు అని ఇట్లా డివిజన్స్ అనమాట. ఇప్పుడు ఆళ్వార్ తిరునాడు ఉన్న ప్రాంతం పాండ్యనాడు అనబడుతుంది. పాండ్య దేశంలో జన్మించినటువంటి వారు. శఠారిం సైన్యపం భజే, శఠగోపులను నేను ఆశ్రయిస్తున్నాను. ఎవరైనా శ్రీమన్నారాయణ యొక్క వైకుంఠంలో ఆయన యొక్క సభనంతా నిర్వహించేటువంటి వాడు సేనై మొదలియార్, సైన్యాధ్యక్షుడు అని చెప్పబడేటువంటి విశ్వక్సేనుల అంశగా జన్మించినటువంటి షఠగోపులను భజిస్తున్నాను, లేదా భజ సేవాయాం అని ధాతువు, సేవిస్తున్నాను, ఆశ్రయిస్తున్నాను అని అర్థం. ఇది నక్షత్ర తనయ. ఇక నిత్యతనని మనకు తెలుసు, మనందరం సేవించాం కాబట్టి ముందుకెళ్ళాలి. చాలా అద్భుతమైనటువంటి రోజు ఇవాళ. ఉపదేశ రత్నమానలో మన మనవాళ్ళ మామూలు చెప్తారు, ఎంత వైభవం అండి నమ్మాళ్ళ వారిది అంటే, ఉండో వైగాసి விசாகத்துக்கு ஒப்பொரு நாள் உண்டோ சடகோபர்க்கு ஒப்பொருவர் உண்டோ திருவாய்மொழிக்கப்போ தன் குருகைக்கு உண்டோ ஒரு పార్దరిలకు మూర్. వైగాసి మాసం విశాఖ నక్షత్రానికి సాటి అయిన నక్షత్రం అనే మాసం కానీ ఇంకోటి ఉందా? లేదు అని అంటున్నారు. ఎందుకు? నమ్మాళ్ళ వారు అవతరించారు కాబట్టి. ఉండో షడగోపర్కు ఒప్పొరువర్, షడగోపులకు సాటి అయిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి అని చెప్తున్నారు. ఉండో తిరువాయ్మొழிకప్పు, ఒప్పు అంటే సామ్యము, సాటి వచ్చేది అని అర్థం అనమాట. తిరువామణి ప్రబంధానికి సాటి వచ్చేది ఏదైనా ఉందా అని కీర్తిస్తున్నారు. అలాగే ఆళ్వార్ తిరునగరి, திருவடி நாடென்னும் தென் குருகூர் என்னும் மறுவினிய வன் பொருளென்னும் அருவரைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து. தாமிரபரணி నది, కిరుకాపురి, ఆళ్వార్ తిరునగరి, నమ్మాళ్వార్ అంటే చాలట అమితమైన పుణ్యం అని చెప్తున్నారు. అంత గొప్ప ఆళ్వార్ తిరునగరి, అంత గొప్ప తామిరభరణి లేదా తామ్రపరణి. తామ్రపరణి సంస్కృత్ నేమ్, తామిరభరణి ద్రావిడ నేమ్. అంత గొప్పగా కీర్తించారు. ఇది నమ్మాళ్ళ వారి యొక్క వైభవం. నమ్మాళ్ళ వారు ఎవరు చెప్పాలంటే అరగంటో, ముప్పావు గంటో, ఒక గంటో, ఓ రోజో, ఓ సంవత్సరం సరిపోతుంది అనుకుంటామా? ఏమాత్రం సరిపోదు. చాలా అత్యంత గొప్ప వైభవం కలిగినటువంటి వారు. కొన్ని రసోక్తులు మనం అనుభవించే ప్రయత్నం చేద్దాం. అడ్మిన్ ఫోన్ ప్రతిపద ఇదే శ్రీనివాస్ వాళ్ళు ఏమనుకున్నామంటే, మిగిలిన ఆళ్వార్లు నమ్మాళ్వారి యొక్క అంగములుగా పెద్దలు చెప్తారు. దానికి ఏ శ్లోకం ప్రమాణం అని ఒక విషయం. తర్వాత శ్రీకృష్ణ భక్తి అమితంగా కలిగిన ఆళ్వార్లు కొందరైతే భక్తియే రూపమైనటువంటి వారిగా నమ్మాళ్వారిని చెప్పడానికి కారణం ఏమిటి? పెరుమాళ్ పెద్దవాడా, నమ్మాళ్వారు పెద్దవారా? తిరువేంకటరమణ సన్నిధి వెళ్ళినప్పుడు సాత్తులో ఏం సేవించాలి ఇది అనుకున్నాం. ముందు ఆ పాసులను సేవిద్దాం, సమయాన్ని బట్టి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్మ్యూట్ చేసుకోండి. సుమతి గారు, బృంద గారు వీళ్ళిద్దరు మాత్రమే హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి వారికి మనం మనం తిరువేంకటరమణ సన్నిధిలో సాత్తమరి చేసినప్పుడు చదివేటువంటి పాసురాలు, అనుసంధానం చేసే పాసురాలు. 6వ పత్తు 10వ దశకంలో ఉన్నటువంటి చివరి 2 పాసురాలను శాక్త పాసురాలు అంటారు. పరిసమాప్తి. దాసుడు చెప్పిన తర్వాత మీరు రిపీట్ చేయండి. ముందు సుమతి గారు, తర్వాత బృంద గారు. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువడిగళే శరణం. చెప్పండి. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திருவடிகளே சரணம். ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திருவடிகளே சரணம். நம்மாழ்வார் திருவடிகளே சரணம்.
நம்மாழ்வார் திருவடிகளே சரணம். మిగతా వాళ్ళందరూ நம்மாழ்வார் చక్కగా திருவடிகளே சரணம். మిగతా వాళ్ళందరూ చక్కగా మ్యూట్లోనే అభ్యాసం చెయ్యండి. ఓకేనా? మీరు వారు చెప్తూ ఉంటారు. విజయకృష్ణ గారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. అన్మ్యూట్ చేసుకోండి. అడిగేం రామనస్తాసు. తర్వాత పాసులు చెప్పాలనుకున్న వాళ్ళు ఇప్పుడే ముందు హ్యాండ్ రైజ్ చేసి పెట్టుకోండి. వాళ్ళు తగ్గట్టుగా అన్మ్యూట్ చేస్తాడు. మీరు ముగ్గురు చెప్పండి, సింగిల్ టైం. సో మీరు దాసుడి నుంచి వింటారు, వాళ్ళ ముగ్గురు నుంచి వింటారు, కాబట్టి మీరు అభ్యాసం చేయొచ్చు. అగలగిల్లేన్ ఇరయుమెన్ அகலகில்லேன் இறையுமென்னோ அகலகில்லேன் இறையுமென்னோ ஆகலகில்லேன் இறையுமென்னோ அலர்மேல் மங்கை உரை மார்பா அலர்மேல் மங்க உரை மார்பா அலர்மேல் மங்கை உரை மார்பா அலர்மேல் மங்கை உரை மார்பா நிகரில் புகழாய் உலகம் மூநுழையாய் நிகரில் புகழாய் உலகம் முன்னுடையாய் நிகரில் புகழாய் உலகம் உன்னுடையாய் நிகரில் புகழாய் உலகம் மூன்னுடையாய் என்னை ஆழ்வானே என்னை ஆழ்வானே என்னை ஆழ்வானே என்னை ஆழ்வானே நிகரில் அமரர் முனிக்கணங்கள் விரும்பும் நிகரில் அமரர் முனிக்கணங்கள் விரும்பும் நிகரில் அமரர் முனிக்கணங்கள் விரும்பும் நிகரில் அமரர் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே 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 புகழொன்னில்லாவடியேன் புகழுள் நில்லா நடியேன் புகழொன்னில்லாடியேன் புகழொன்னில்லாடியேன் కలిపి సేవిస్తున్నప్పుడు అక్కడ వా చేర్చుకోవాలి మీరు. புகழ் ஒன்னும் இல்லா அடியேன், புகழொன்னில்லா வடியேன், புகழொன்னில்லா வடியேன், புகழுள் நில்லாவடியேன் புகழொன்னில்லாவடியேன் புகழொன்னில்லாவடியேன் உன் அடிக்கீழ் அமர்ந்து புகுந்தேனே. உன்னடிக்கீழ் அமர்ந்து புகுந்தேனே உன்னடிக்கீழ் அமர்ந்து புகுந்தேனே మనం உன்னடிக்கீழ் அமர்ந்து புகுந்தேனே పుగల్ ఒన్నిల్లా అడియేన్ అద్భుతమైనటువంటి పదప్రయోగం ద్వైమంత్రంలో మనం చెప్పుకున్నాం దీని గురించి. ఇది ఒక భాషలో రైట్. శ్రీమతి జైపూర్ గారు, జ్యోతి గారు, అడియన్ స్వామి. జ్యోతి గారు అడియన్ ఇప్పుడు శ్రీమతి అడియన్. జైపూర్ గారి తర్వాత జ్యోతి గారు చెప్తారు. அகலகில்லேன் இறையுமென்னு அகலகில்லேன் இறையுமென்னும் అగలకెళ్ళేని ఇరయుమెన్ను ఉన్ను అనేది అంత దీర్ఘంగా చెప్పకుండా కొంచెం స్వారస్యంగా ఇరయుమెన్ను అలా హాఫ్ కట్ చేసి చెప్పాలి. அலர்மேல் மங்கை உரை மார்பா அலர்மேல் மங்கையுரை மார்பா அலர்மேல் முங்க உரை மார்பா நிகரில் புகழாய் உலகம் மூநுடையாய் நிகரில் புகழாய் உலகம் உன்னுடையாய் நிகரில் பூக்குகையார் அக்ராய் உலகம் ஊனுடையாய். ఉలగం ప్లస్ మూనుడే కలిపినప్పుడు మూకి మాత్ వస్తుంది.
உலகம் மூ உன்னுடையாய் உலகம் உன்னுடைయాయ్ అలా చెప్పాలి. உலகம் மூனுடையாய் అంతే అంతే. ఎన్నై ఆళ్వానే, ఎన్నై ప్లస్ ఆళ్వానే, ఎన్నై ఆళ్వానే, అక్కడ యా రావాలి. ఆ చెప్పినా తప్పేం లేదనుకోండి, విషయం చెప్తున్నాను. ఎన్నై ఆళ్వానే, என்னையாழ்வானே என்னை ஆழ்வானே நிகரில் பிளஸ் அமரர், நிகரில் அமரர், நிகரில் அமரர் முனிக்கணங்கள் விரும்பும், நிகழிரமரர் முனிக்கணங்கள் விரும்பும் நிகரில் அமரர் முனக்ககள் విరంబుం మునిక్కణంగళ్ విరుంబం. తర్వాత మీరు అభ్యాసం చేయండి. తిరువేంగడత్తానే, திருவேங்கடத்தானே తిరువేంగడత్తానే உகலொன்னில்லாவடியேன், புகழொன்னில்லாவடியேன் ఉగలల్లుల్లాడియేన్ புகழ் ஒன்னில்லா అడియేన్, ఉగళ అల్లు ప్లస్ ఓ లో అవుతుంది. అందుకని అక్కడ ఉన్న చదవటం కాదు ముఖ్యం, చెప్పింది చదవడం ముఖ్యం అనమాట. దానికి అనుసంధానం అని పేరు. పుగలొన్నిల్లాబడియేన్. జ్యోతి గారు புகழொன்னில்லாவடியேன் సరిగ్గా చెప్పిన వాళ్ళు అక్కర్లేదండి, తప్పు చెప్పిన వాళ్ళు. ఉగలల్లిల్లా అడియేన్ உன் அடிக்கீழ் அமர்ந்து புகுந்தேனே, உன் அடிக்கீழ் அமர்ந்து புகுந்தேனே ఉన్ అడికిన్ అవదందు ఉగు అభ్యాసం చేయండి. తర్వాత వచ్చేసి మీరు ఏం చేస్తారంటే తర్వాత పాసురాన్ని మనం సేవిద్దాం. ఉన్నారా మీరు ముగ్గురు? మొదటి ముగ్గురు ఉన్నారా? ఉన్నాం సునీత గారు ఉన్నాం స్వామి. ఉన్నారా? విజయకృష్ణ లేనట్టున్నారు. ఉన్నాను స్వామి. అడియన్ ఉన్నారా? ఉన్నాను స్వామి. ఒకసారి పూర్తి పాసురం సేవించి రెండో పాసురం వెళ్తాము, వినండి. அகலகில்லேன் இறையுமென்ன அலர்மேல் மங்கை உரைமார்பா, நிகரில் புகழாய் உலகம் மூன்னுடையாய் என்னை ఆళ్వానే అని అక్కడ లోపలటువంటి స్వామిని సేవిస్తారు వింజామర వీస్తూ. తెలుసు కదా మీకు అందరికీ అది. శాత్మరం చేసినప్పుడు వింజామర వీస్తూ లోపల ఉన్న స్వామి చదివేటప్పుడు మనకు వచ్చు కదా అని మనం చదవకూడదు. ఇది చాలా ప్రమాదం. చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే పెద్దలు ఏం చేస్తున్నప్పుడు ముఖ్యంగా స్త్రీలు చదవకూడదు. అక్కడ వాళ్ళు యాక్సెస్ ఇస్తేనే చదవాలి, చదవచ్చు అంటే చదవాలి. పురుషులైనా సరే, స్వరూపంలో ఉన్నా సరే చదవద్దు, కాము ఉండాలి. వాళ్ళు ఈ 2 లైన్లు సేవించిన తర్వాత మిగతా 2 లైన్లు గోష్ఠి సేవించాలి. అర్థమవుతుందా? ఇప్పుడు గోవర్ధనాచార్య గారు ప్రధానాచార్యులు అనుకుందాం, వారి లోపల వింజామరతో మొదటి 2 లైన్లు సేవిస్తారు. మనకు వచ్చినా కాము ఉండాలి. 2 లైన్లు సేవించిన తర్వాత అప్పుడు మనం అందుకోవాలన్నమాట. అర్థమైందండి? అర్థమైంది అర్థమైంది స్వామి. స్వామి. అడిగాను నామదా సార్, రండి అమ్మా, రండి కూర్చోండి, రండి కూర్చోండి. కింద కూర్చోలేక పైన కూర్చోండి, ఇబ్బంది ఏం లేదు. తెచ్చుకున్నారా? బాగుంది. కూర్చోండి. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ముగ్గురు ఉన్నారు కదా, మీరు ముగ్గురు కలిసి 2 లైన్లు సేవిస్తారు, తర్వాత 2 లైన్లు. అలాగే స్వామి. ఓకేనా స్వామి? అలాగే స్వామి. సుమతి గారు ఓకేనా? ఓకే స్వామి. స్టార్ట్ చేస్తారు దాసుడు. సాయిత్రుడా அகலகில்லேன் இறையுமென்ன அலர்மேல் மங்கை உரைமார்பா, நிகரில் புகழாய் உலகம் மூன்னுடையாய் என்னை ஆழ்வானே. நிகரில் அமரர் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே புகழொன்னில்லாவடியேன் அடிக்கீழ் అమర్ந்து புகுந்தேனே. బాగుంది. తర్వాత మనం చేస్తాం. అడికీళ్ అమర్ந்து పుగుందు అడీర్ వాళ్మిన్ ఎన్నెన్ అరుள் கொடுக்கும். ఇక్కడ కొద్దిగా మీరు పట్టుకోవాలి. వాళ్మిన్ ఎన్నెన్ అరుள் கொடுக்கும், వాళ్మిన్ ఎన్నెన్ అరుள் கொடுக்கும். படிக்கேழில்லா பெருமானை
பழன குருகூர் சடகோபன் முடிப்பான் சொன்ன ஆயிரத்து முடிப்பான் சொன்ன ஆயிரத்து திருவேங்கடத்துக்கு இவை பத்தும். பிடித்தார் பிடித்தார் வீட்டிருந்து பெரியவானுள் நிலாவுவரை. చెప్దామిలా. அடிக்கீழ் அமர்ந்து புகுந்து அடிக்கீழ் அமர்ந்து புகுந்து அடிக்கீழ் அமர்ந்து புகுந்து అడికీళ్ అమరుందు పుగుందు. ఆ పదాన్ని మీరు అమర్ందు అమర్ందు అన్నట్టుగా అభ్యాసం చేయాలి. అమరుందు అని కాకుండా అమర్ందు రుకి ను దా రెండు కలిపినట్టుగా భావించి చెప్పాలన్నమాట. అమర్ందు పుగుందు అలా చెప్పాలి. అభ్యాసం చేయండి, వస్తుంది, ఇప్పుడే వద్దు. అడియీర్ அடீர் அடீர் வாழ்மினென்னென் அருள் கொடுக்கும் வாழ்மினென்னென் அருள் கொடுக்கும் வாழ்மின் என்னென்னருள் கொடுக்கும் படிக்கேழில்லா பெருமானை படிக்கேழில்லா பெருமானை படிக்கேழில்லா பெருமானை பழனக் குருகூர் சடகோபன் பழனக் குருகூர் சடகோபன் பழனக் குருகூர் சடகோபன் முடிப்பான் சொன்னவாயிரத்து முடிப்பான் சொன்னவாயிரத்து முடிப்பான் சொன்னவாயிரத்து திருவேங்கடத்து கிவபத்தும் திருவேங்கடத்து கிவபத்தும் திருவேங்கடத்துக்கிவ பத்தும் பிடித்தார் பிடித்தார் வீத்திருந்து பிடித்தார் பிடித்தார் வீத்திருந்து பிடித்தார் பிடித்தார் வீத்திருந்து பெரியவானுள் நிலாவுவரே பெரியவானுள் நிலாவுவரே பெரியவானுள் நிலாவுவரே పెరియవాణుల్ నిలావువరే. మనం బాగా గోవర్ధనాచార్య స్వామి అన్మ్యూట్ చేసుకోండి. అడిగేం దాసోహం స్వామి. దాసు ఇప్పుడు అందరు కలిసి ఒకసారి రిపీట్ చేయండి, మీతో సహా అందరు కలిసి. అలాగే. కొందరు ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు ఏంటండి? చెప్పాను కదా. నోట్స్ అంటే మీకు ఇప్పుడు టీవీ ఆన్ చేయలేదు, టైం పడుతుంది. శోభరాణి గారు అన్మ్యూట్ చేసుకోండి. సముద్రస్వామి వారు అన్మ్యూట్ చేసుకోండి. రఘురామాచారి మీ దగ్గర చెప్పడం వస్తుంది, నాట్ అలౌడ్. ఓకే, సంపత్ గారు అన్మ్యూట్ చేసుకోండి. ఫాస్ట్గా చెప్పండి, అందరు కలిసి చెప్పండి. అడికీళ్ అమర్ందు పుగుందు అడికీళ్ అమర్ందు పుగుందు நீர் வாழ்மினென்னென் அருள் கொடுக்கும் அருள் கொடுக்கும் படிக்கேழில்லா பெருமானை பழனக் குருகூர் சடகோபன் முடிப்பான் சொன்னவாயிரத்து திருவேங்கடத்து கிவபத்தும் பிடித்தார் பிடித்தார் வீத்திருந்து
பிடித்தார் பிடித்தார் வீழ்த்திருந்து பெரியவானுள் நிலாவுவரே. ప్రియమానుల్ నిలావువరే. ఇప్పుడు ఈ రెండు పాసురాలు మనం సేవిద్దాం. దాసుడు ముందు 2 లైన్లు, తర్వాత మీరు 2 లైన్లు. గుర్తుంది కదా? అదే ప్రాక్టీస్. దేవాలయంలో ఉందాం అనుకొని దాసుడు వింజామర వీస్తూ చెప్తున్నాడు అనుకుని మీరు భావించాలి. அகலகில்லேன் இறையுமென்ன அலர்மேல் மங்கை புரைமார்பா நிகரில் புகழாய் உலகம் மூன்னுடையாய் என்னை ஆழ்வானே. நிகரில் அமரர் மொழிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே புகழன்னிலாவடியேன் உன் அடிக்கீழ் அமர்ந்து புகுந்தேனே. அடிக்கீழ் அமர்ந்து புகுந்து அடிஜீர் வாழ்வில் என் அருள் கொடுக்கும் படிக்கேளில்லா பெருமானை பழன குருகூர் சடகோபன் முடிப்பான் சொன்னாயிரத்து திருவேங்கடத்து இவை பத்தும் பிடித்தார் பிடித்தார் வீழ்த்திருந்து பிரியவானுள் நிலாவுவரே. అద్భుతంగా ఉంటుంది. గోష్ఠిగా మనం సేవిస్తే అది సాత్పాసనాలు 2 సార్లు సేవిస్తారు. సమయం తక్కువ ఉంది, ఒకసారి రిపీట్ చేయించాలంటే 2 టైమ్స్ సేవిస్తారు అనమాట. ఇది సాత్తుమురై. దాసుడు వాయిస్ కూడా పెడతారు, 2 గ్రూప్స్లో పెడతారు వాయిస్. అడిపోతే ఇది మనం నేర్చుకున్నాం కాబట్టి ఇంకొక పావుగంటలో 10 నిమిషాలు మనం క్లోజ్ చేసుకుందాం. దాసుడు బయటికి వెళ్ళాలి. రైట్. మనం ఒకటి అనుకున్నది ఏమిటంటే ఇక్కడ ఏమండి, ఈ నమ్మాళ్ళవారు ప్రధానమైనటువంటి ఆళ్వార్లని, మిగతా ఆళ్వార్లందరూ వారికి అంగభూతములు అని అనుకున్నాం. అంటే వారి యొక్క శరీర భాగాలుగా అనుకున్నాం మనం. అంటే ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అంటే దానికి ప్రమాణమైన శ్లోకం మనకు పరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి ఒక శ్లోకం. మీ అందరికీ తెలుసు. ఒక సందర్భంలో మనం చెప్పుకున్నాం. ఒక రాజుగారు ప్రాకారాలు కట్టించడానికి వైష్ణవుల తిరుమాళికను పడవేసి కట్టించాలి అనుకున్నప్పుడు ఆ వైష్ణవ స్వామి వెళ్ళి కూరత్తలవాడు అప్పటికి లేరు కాబట్టి వారి కుమారులైన పరాశర భట్టర్ గారు వెళ్ళి ప్రార్థిస్తారు. ఇక్కడ గురువు అంటే ఆచార్యుడు, ఆచార్యపుత్రులు కూడా ఆచార్యతో సమానం కాబట్టి వీరి మాటనే వింటాడని. కానీ ఆ రాజు వినడు. వినకపోయేసరికి పాపం వాడికి కోపం వచ్చేసి పాపం ఏంటి ఇట్లా జరుగుతుంది చెప్పాడు ఆయన. ఏమయ్యా, రంగనాథుడికి రక్ష ఈ అచేతనమైనటువంటి గోడలు ఇవి కాదయా, శ్రీ వైష్ణవులు మంగళాశాసనమే. లక్ష్మీ జడలాక్షాంగ సాక్షాత్ శ్రీవక్షవక్షజే క్షేమం గ్రహ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. అది వైష్ణవులు చేసే మంగళాశాసనం అండి, పెరుమాళ రక్ష. ఈ గోడల రక్ష అని చెప్పిన వాడు వినడు, మూర్ఖంగా వాడు వినకపోతే కొంచెం కించిత్ మనసు బాధ కలిగి వారు అక్కడి నుంచి తిరుక్కొట్టేరుకు వెళ్ళి అక్కడ కొంతకాలం ఉంటారు. ఎవరు? భట్రవారు ఉన్నప్పుడు భట్రవారి శిష్యులు నంజేరు వారు వారి దగ్గరికి వెళ్ళి కొంచెం వారి మనసుకు స్వాంతన కలిగేలాగా ఆళ్వార్ పత్తి ஒரு ஸ்லோகமும் ஆண்டாள் பத்தி ஒரு ஸ்லோகமும் அருள் செய்யலாகாதோயన్న పెరియవచనం వెళ్ళే వ్యాఖ్యానం 3000 పడి తిరుపతిలో వస్తుంది. అయ్యా, మీ మనసు ప్రసన్నంగా అవడం కొరకు ఆళ్వార్ల గురించి ఒక శ్లోకాన్ని, ఆండాళ్ళ గురించి ఒక శ్లోకాన్ని అనుగ్రహించరాదండా అని ప్రార్థిస్తే అప్పుడు నీలాతంగా స్తనగిరి తటి అనేది ఆండాళ్ళ పరంగా ఇచ్చారు భట్టర్ వారు. ఆళ్వార్లందరి పరంగా ఏమి ఇచ్చారు? భూతం సార్. శ్రీభక్తి సార కులశేఖర యోగి వాహాన్ భక్తాంఘ్రేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశముని ప్రణతోస్మి నిత్యం. మనం చెప్పేటప్పుడేమో పొయ్యగారు పుదత్తార్ పేయార్ అని చెప్తాం. ఇక్కడేమో భూతం జరస్చ అని ఉంది. ఎందుకు ఇట్లుంది అంటే అక్కడేమో మనకు ఉపదేశ రత్నమాలలో వస్తుంది. మనకు మనవాళ మాముని ఒక పాసును అనుగ్రహిస్తారు. பொய்கையார் பூதத்தார் பேயார் புகழ்மலிசை ஐயன் அருள்மாறன் சேலருகோன் துயவட்டநாதன் அன்பர் தாழ் தூழி
நற்பாலன் நற்கலியன் ఈదివర్ తోత్త తడేవాం ఇంగ్ అక్కడ ఆళ్వార్ల క్రమం చెప్తారు. పొయ్గై ఆళ్వార్లు, ఉప్పుదత్త ఆళ్వార్లు, పేయాళ్వార్లు, తిరుమలసై ఆళ్వార్లు, నమ్మాళ్వార్లు, కులశేఖర ఆళ్వార్లు, భట్టనాథులు, తొండలపడి ఆళ్వార్లు, ఇలా చెప్పుకుంటూ వస్తారు. మరి ఇక్కడ క్రమం ఎందుకు ఇట్లా ఉంది? పరాశర భట్టర్ వారు చెప్పారు అంటే ఆ క్రమమే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అంశానికి మూలం అన్నమాట. ఇప్పుడు ఆళ్వార్లందరినీ కూడా శరీర భాగాలుగా మనం పెద్దలు అనుభవించారు. నమ్మాళ్వారిని ఒక శరీరిగా భావించారు. శరీర భావం, శరీరమును కలిగిన వాడు శరీరి కదా. కాబట్టి మరి శరీరం కలిగిన వాడైతే ఏముండాలి? ఓ తలకాయ ఉండాలి, 2 కళ్ళు ఉండాలి, చక్కటి గొంతు, హృదయస్థానం, నాభిస్థానం, పాదాలు, వీటిని వివరిస్తారన్నమాట. అయితే ఇక్కడ సందేహం ఏంటంటే, ఓహో అంటే నమ్మాళ్వార్లు శరీరి అయితే మిగతా ఆళ్వార్లు శరీర భాగాలు అంటే నమ్మాళ్వార్లకు చేతులు లాంటి వాళ్ళు ప్రధాన ఆళ్వార్లు, నమ్మాళ్వారికి పాదస్థానీయులు రామానుజులు మధుర కవి ఆళ్వార్లు అంటే లిటరల్ మీనింగ్ అదని కాదు. ఇక్కడ కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఎక్కడో మాటలు వినపడుతున్నాయి, మాటలు ఎక్కడ వినపడినా మ్యూట్ చేసుకోవాలి. కామ్గా ఉండగలం అనుకుంటేనే అన్నిట్లో ఉండాలి. సో ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, నమ్మాళ్వార్లు తిరువాసిరియం, తిరువిరుత్తం, పెరియ తిరువందాది, తిరువయమొഴി అనే ఒక 4 ప్రబంధాన్ని మనకు అనుగ్రహించారని తెలుసు. ఈ 4 ప్రబంధాలు 4 వేదాలకు సమానం అని చెప్తారు. అయితే వేదాన్ని అర్థం చేసుకోవాలంటే వేదాంగాలు కావాలి, ఉపాంగాలు కావాలి కదా. అట్లా వేదానికి అంగములు శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం ఎట్లాగో ఉపాంగాలు అంటే న్యాయశాస్త్రం, మీమాంస, ఇతిహాస పురాణాలు, ఇవి ఎట్లాగైతే అవసరమో అలా నమ్మాళ్వార్ల యొక్క 4 ప్రబంధాలను వివరించడానికి వచ్చే ప్రబంధాలుగా వీటిని మన పెద్దలు అనుభవించి ఆయా ఆళ్వారిని ఆ ప్రకారంగా భావించారు. అలా అన్నమాట. సో కాబట్టి ప్రధానంగా ఏ పేరు లేకుండా ఏమండి పురాణం అందుకోండి అంటే ఏ పురాణం అందుకుంటారు మీరు? పురాణం అందుకోండి అన్నాను, ఏ పురాణం అందుకుంటారు? విష్ణు పురాణం. కరెక్ట్, విష్ణు పురాణం. అయ్యా సహస్రనామం అందుకోండి, సహస్రనామం, విష్ణు సహస్రనామం. విష్ణు సహస్రనామం. అయ్యా ఆళ్వారు దండ వేయండి, ఏ ఆళ్వార్లు? ఏ నమ్మాళ్వారు కదా. ఏ పేరు లేకుండా ఆళ్వార్ అంటే ఇట్ ఇంప్లైస్ నమ్మాళ్వార్ అని అర్థం. అంత ప్రధానం. అయితే ఇక్కడ వారు అందించిన దాంట్లో భూతం ధరశ్చ, భూతం పుదత్తాళ్వార్, నమ్మాళ్వారు తలభాగాలు లాంటి వాడు, పొయ్యాళ్వార్, పేయాళ్వార్ 2 కళ లాంటి వాళ్ళు, అలాగే భట్టనాథులు తిరుముఖ మండలం, అలాగే తిరుమలసై ఆళ్వార్ కళుత్ అంటే గొంతు భాగం, కులశేఖర ఆళ్వార్, తిరుప్పణాళ్వార్ 2 చేతులు లాంటి వాళ్ళు, తొండరడిపొడి ఆళ్వార్ వక్షస్థలం, అలాగే తిరుమంగ ఆళ్వార్ నాభిస్థానం, రామానుజులు మధుర కవులు పాదాల స్థానంగా అలా భావించి ఆ పాసురాన్ని, ఆ శ్లోకాన్ని మనకు అందించారు. ఎవరు? పరాశర భట్టర్ వారు అన్నమాట. అలా అంగాంగి భావము అంటే లిటరల్గా బాడీ పార్ట్స్ అని అర్థం కాకుండా వారు అందించిన ప్రబంధాలను వివరించినటువంటి క్రమం ఏదైతే ఉందో ఆ విధంగా మనం భావించాలి. కాబట్టి ప్రధానమైనటువంటి వారు నమ్మాళ్వారు. వారు ఉంటేనే అక్కడ బ్రహ్మోత్సవం ఇలాంటివన్నీ కూడా నడిపించుకోవడానికి ఒక ఆస్కారం. ఇకపోతే అవతారాల్లో చూస్తే మత్స్య కూర్మో, ఏమండి సైలెంట్లో పెట్టండి, మత్స్య కూర్మో వరాశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణ కల్కిరేవచ. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ బలరామ కృష్ణ కల్కి 10 అవతారాలు. ఇందులో నమ్మాళ్వారు అనగానే మనకు నమ్మాళ్వారు అన్ని అవతారాలను పాడారండి. కానీ నమ్మాళ్వారు అనగానే మనకు బాగా గుర్తొచ్చేటువంటి ఒక అవతారం ఏమిటి? శ్రీకృష్ణావతారం. శ్రీకృష్ణావతారం అంతగా వారు పాడారు. అయితే ఈ ఆళ్వార్లందరూ కూడా అందరినీ స్పృశించినప్పటికీ వాళ్ళ ప్రబంధాలలో ఎక్కువగా సారంగా దేని గురించి పాడారు, ఎవరి గురించి పాడారు అనే అభినివేశాన్ని మనం తీసుకుంటే మొదలాళ్ళ వారు ముగ్గురు కూడా పొయ్యార్, పుదత్తార్, పేయార్ వాళ్ళ ముగ్గురు కూడా ఎక్కువ వైకుంఠనాథుడిని, వామన అవతారాన్ని వాడారు కదా. முதலாவார் அம்மூவரே அம்மூவருள்ளும் முதலாவான் மூரிநீர் வண்ணன்
కదా. మొదలాడు వారి పాసురాల్లో ఆ సముద్రంలో ఉన్నటువంటి నారాయణుని బాగా కీర్తన కనబడుతుంది మనకి. అలాగే వామనమూర్తిని కూడా కీర్తన కనబడుతుంది ప్రధానంగా. అడిపోతే తిరుమలసై ఆళ్వారికి ఎక్కువ ప్రామాణ్యం దేంట్లో అంటే అంతర్యామి గురించి బాగా ప్రామాణ్యం. అలాగే ఆరావదన పెరుమాళ్ గురించి, వారిద్దరి గురించి బాగా వీరు. అటువైపు మధుర కవి ఆళ్వార్, చెప్పండి, మీరే చెప్పండి. మధుర కవి ఆళ్వార్ ఎవరి గురించి పాడారు? ఏ పెరుమాళ్ గురించి? నమ్మాళ్వార్. ఆ? இன்னொரு சில తమ ఆచార్యుడు నమ్మాళ్వార్. నమ్మాళ్వార్ గురించే పాడారు. దేవమత్తరియర్ కురుహూర్ నంబి. అందుకనే కడినన్ సిరితామినాల్ కట్టున్న పన్నియ పెరుమాయన్ ఎన్నప్పనిల్. ఎన్నప్ప అనగానే కృష్ణుడు నా గురించి పాడుతున్నాడా అని ముందుకు వచ్చాడు. నిల్ నీకేం కాదు పాటలు అని చెప్పాడు. ఎవరు? మొదలుకవ్యాడు. ఎన్నప్పనే అనగానే ఓహో ఇల్. అప్ప అని పిలుస్తున్నాడు నన్ను. నేను ఆయనకు నాకు పితృపుత్ర సంబంధం ఉంది కదా, ఆయన కొడుకు నేను తండ్రిని. అదే కృష్ణ పరమాత్మ ఉత్తరేయం ధరించుకొని సరి చేసుకొని మొదలుకవ్యాడు వారు పాడండి అన్నారు. నీ గురించి కాదా, నిల్ నీకు ఒక్క పాసురం కూడా లేదు. ఎవరి గురించి? మా ఆచార్య గురించి ఎంత ప్రబంధం అని వారు కన్ను చిరుతాం అంతా కూడా ఎవరి వైభవం? ఆచార వైభవం, అమ్మాళ్ళ వారి వైభవం. అటుపైన కులశేఖర ఆళ్వార్. కులశేఖర ఆళ్వారు మన వాళ్ళందరూ కులశేఖర పెరుమాళ్ అని అంటారు. సాధారణంగా అన్ని దేవాలయాలకు కోయిల్ కోయిల్ అని పేరున్నప్పటికీ కూడా జనరల్గా ఒక రూఢిగా కోయిల్ ఇట్ ఇంప్లైస్ తిరువరంగం. అవునా? శ్రీరంగానికే సృష్టిస్తుంది. అలాగే పెరుమాళ్ అంటే శ్రీరాముని అర్థం. శ్రీరాముడి మీద మీదు మిక్కిల అభినివేశం ఎవరికి? కులశేఖర ఆళ్వార్. కులశేఖర పెరుమాళ్ అని వారికి తిరునామం. ఈ కులశేఖర ఆళ్వార్ ఎక్కువ, కులశేఖర ఆళ్వార్ కృష్ణుడి గురించి కూడా పాడారండి, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ రామపిరాన్ అంటే విపరీతమైన అభినివేశం. ఇక్కడ కులశేఖర ఆళ్వార్లు శ్రీరాముడి గురించి బాగా పాడారు. ఇకపోతే తొండరపుడి ఆళ్వార్, తిరుప్పాన్ ఆళ్వార్. ఉన్నముదినై కండ కంగళ్ మற்றொன்றினை కణావే. ఓ రంగనాథ, లాంటి నీ యొక్క స్వరూపాన్ని చూసిన తర్వాత ఈ కళతో ఇంకో దాన్ని చూడను అన్నాడు. అమృతం లాంటి నా స్వరూపాన్ని చూసిన కళ్ళు ఇంకొకరిని చూడను అన్న తర్వాత రంగనాథుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. చాలా సీరియస్గా తీసుకొని తిరుపాన్ని ఇంకెట్లా చేశాడండి? తన శరీరంలోకి కలిపేశాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ సన్నిధి నుంచి బయటికి పోతే కదా ఆళ్వార్లు ఇంకొకళ్ళు చూసేది కదా, అవునా కదా? స్వారస్యం. ఈ సన్నిధి నుంచి బయటికి పోతే కదా ఇంకొకళ్ళు చూసేది. కాబట్టి అవకాశమే లేకుండా కలిపేసుకున్నాడు ఆయన రంగనాథుడు. అంతటి గొప్ప ఆళ్వారు తిరుప్పాన్ ఆళ్వారు. అందుకనే యామనాచార్యుల వారు చివరి క్షణంలో ఉన్నప్పుడు శిష్యులందరూ వచ్చి మాకు ఏదైనా ఉపదేశించండి, రంగనాథుని ఎట్లా సేవించాలి అంటే, రంగనాథుని సేవించినప్పుడు ఆపాద మస్తకం సేవించినప్పుడు ఆ పాదాల దగ్గర కయ్యం వీణమాయ నిండ్ర. ఎవరు? తిరుప్పాన్ ఆళ్వారు. ఆ పాదాల పక్కన, రంగనాథుడి పాదాల పక్కన చేతిలో వీణను పట్టుకొని రంగనాథుడిని కీర్తిస్తున్నటువంటి ఆ తిరుప్పాన్ ఆళ్వారును ఒకసారి భావించండి. ఇప్పటికీ అక్కడ ఉన్నారు. రంగనాథుడు ఎక్కడ ఉంటే అక్కడ పాదస్థానంలో తిరుప్పాన్ ఆళ్వారు ఉన్నారు. ముందు వారిని సేవించండి, ఆ తర్వాత పాదాల దగ్గరికి రండి, ఆ తర్వాత పైనుంచి కింది నుంచి పైదాకా సేవించుకుంటూ వెళ్ళండి. ఇది సంప్రదాయం కదా. వాళ్ళకి ఎక్కువ రంగనాథుని మీదనే బాగా ప్రీతి. చూడండి ఇప్పుడు ఈ ఆళ్వార్ కదిరాబాన్ కూడా దిశై చిగరం మందడైందాన్ కడయిరుళ్ళగన్నరు కాలయంబడుదాయ్. ఏంటి ప్రబంధం? ఏంటి ఏ ప్రబంధం ఇది? తిరుపల్లి எழுச்சி. రంగనాథుని పేరు అరంగత్తమ్మ పళ్ళి ఎడుందరుడాయ్ తిరుమాలై. అందులో రంగనాథుని వైభవం అని చెప్పాడు కదా. వీళ్ళిద్దరికి రంగనాథుని మీద మహాప్రీతి. ఇకపోతే తిరుమంగ ఆళ్వార్. పెద్దలు కొంతమంది చమత్కారంగా అంటారు, ఈజ్ ద మోస్ట్ కల్పిటర్. ఎందుకు? చాలా చోట్ల తిరిగాడు. చాలా చోట్ల తిరిగి, కల్పిటర్ అనకూడదు కానీ చెప్తున్నా, సరదాగా చెప్తాను అన్నమాట. అంటే చాలా చోట్ల తిరిగి అనేక మంది పిల్లలకు మంగళాశాసనం చేశాడు. ఎక్కువ పాసురాలు ఉన్నాయి తిరుమంగ ఆళ్వార్లే కదా. కాబట్టి తిరుమంగ ఆళ్వార్ అనేక దివ్యదేశాలను సేవించారు, మహానుభావం. ఇకపోతే మిగిలింది ఎవరండి? పెరియాళ్వార్, ఆండాళ్, నమ్మాళ్వార్. ఇక వీరు ముగ్గురు గురించి మనం మాట్లాడితే ఏముందండి? కృష్ణ భక్తులు కదా. కృష్ణుడు అంటే ఎంత ప్రీతి అంటే, కృష్ణుడికి ఎప్పుడు ఏమో జరుగుతుందని ఒకటే భయం. కృష్ణుడు పుట్టిన నక్షత్రము చెప్పరు, కృష్ణుడు ఎవరి తల్లి కడుపులో పుట్టిందో అది చెప్పదు. అంత చాలా సీక్రెట్గా పాడతారండి పాసురాలని. అత్తత్తిన్ పత్తానాడుతో నియవచ్చుదన్ అంటారు పెరియాళ్వారు. అత్తత్తిన్ పత్తానాడు, అత్తత్తిన్ హస్త నక్షత్రం నుండి 10వ రోజు పుట్టినటువంటి అచ్యుతుడు శ్రీకృష్ణుడు. ఏమిటా అటా ఇటా, ఇటు రోహిణి అటు శ్రవణం, ఏది కన్ఫ్యూషన్ అంతే. ఎందుకు కన్ఫ్యూజ్ చేయాలి? అమ్మో
పొరపాటు రోహిణి అని తెలిస్తే ఆ కంసుడు ఏమైనా అభిచార హోమం చేస్తే ఫలానా నక్షత్రంలో పుట్టినవాడు పోవాలి అని అభిచార హోమం చేస్తే చెప్పొద్దు. అందుకని కన్ఫ్యూజ్ చేయాలి. కాబట్టి అత్తన్ 10 నాள் తోని అచ్యుతన్ అని చెప్పారు పెరియాళ్వారు. ఈ పెరియాళ్వారికి అంత ప్రీతి ఉంటే ఆయన జుట్టులోంచి పుట్టినటువంటి ఆ ఆండాళ్ళు அஞ்சுக்குடிக்கொரு சந்ததியாய் ஆழ்வார்கள் தம் செயலை விஞ்சி நிற்கும் தன்மையடாய் பிஞ்சாய் பழுத்தாளை ஆண்டாளை పత్తియుடன் నాளுం వెళుతాయి మనమే మహిళందు. ఈ 10 మంది ఆడవారికి ఒక్కటే ఒక వారసురాలుగా పుట్టినటువంటి ఆండాళ్ళకి ఇంకెంత ప్రేమ ఉండాలండి కృష్ణుడు అంటే. ఆ మహాతల్లి ఏం చేసింది? ஒருத்தி மகனாய் பிறந்து ஓர் இரவில் ஒருத்தி மகனாய் ஒளித்து వளరా ఒకత్తకు పుట్టి ఒక ఆమె దగ్గర పెరుగుతున్నటువంటి కృష్ణుడు అని చెప్పింది. అసలు తల్లి పేర్లు కూడా చెప్పలేదు కదా. పొరపాటు దేవకి అని చెప్పినా, యశోద అని చెప్పినా మళ్ళేం ప్రమాదమో కంసుడి నుండి పూతన వాళ్ళెవరు లేరు. ఇప్పుడు వాళ్ళెవరు లేరు. కానీ అస్థాన భయశంక అంటారు. అంటే అసలు అవసరం లేని చోటు కూడా భయపడటం అనమాట. అది మీదు మిక్కిలి ప్రీతి. అంత ప్రీతి పెరవాళ్ళ మీద ఉంది కాబట్టే వాళ్ళని ఆళ్వార్ అన్నారు. మా నాన్నగారు అనేవాడు 12 మంది ఆళ్వార్లు, మనందరం ముద్దాళ్వారు అనేవారు. మనకి ఏదైనా దద్దోజనం మీదే ప్రీతి తప్ప పెరుమాళ్ళ మీద అంత ప్రీతి ఎక్కడ ఉంది మనకి కదా. సో వాళ్ళకి అంత ప్రీతి కాబట్టి బయటకు ప్రకటించబోయేవాళ్ళు కాదు. సో ఇప్పుడు మనం చూస్తే అటు పెరియాళ్వారు కానీ అటు ఆండాళ్ళు కానీ విపరీతమైన కృష్ణ భక్తి కలవారు. అవునా? ఒప్పుకున్నావా? ఓకే, యాక్సెప్టెడ్. మరి నమ్మాళ్ళవారు అండి, నమ్మాళ్ళవారు భక్తియే ఒక రూపం తీసుకుంటే అది నమ్మాడు. కృష్ణ భక్తి అని ఒక రూపం తీసుకుంది అనుకోండి, రూపం ఉంటుంది దానికి, ఒక రూపం తీసుకుంటే అది నమ్మాళ్ళవారు. తృష్ణాతత్వం విబోధితం ఋషింజుషామహే అని పరాంకుజాష్టకంలో చెప్పినట్టుగా కృష్ణుడి యొక్క భక్తి, కృష్ణుని పొందాలని మీది మిక్కిలి ఆ ప్రేమ ఒక రూపం కట్టింది అనుకోండి, అది నమ్మాళ్ళవారు. ఎంత గొప్పతనం చూడండి. ఆండాళ్ళ కన్నా పెరియాళ్వారు కన్నా ఎంత గొప్పతనం నమ్మాళ్ళవారు. ఇంకొక విషయం ఎందుకంత కృష్ణాతత్వం విబోధితం అని నమ్మాళ్ళవారికి ఎందుకు అట్లా పేరు పెట్టారు మన పెద్దలు? చూడండి, పెరియాళ్వార్ జన్మస్థలం ఎక్కడ? ఏమేం గట్టి చెప్పండి. మేము శ్రీవిల్లిపుత్తూరు. ఆండాళ్ జన్మస్థలం ఎక్కడ? శ్రీవిల్లిపుత్తూరు. అక్కడ వేంచేసున్న పెరుమాళ్ళు ఎవరు? ఉన్నారా? నిత్యం ఆరాధన నడుస్తుందా అక్కడ? ఆరాధన అయిపోయింది, తీర్థప్రసాద గోష్ఠి ఉందా? ఉందా లేదా? ఉంది. ఓ రోజు లడ్డు, ఓ రోజు దధ్యోజనం, ఓ రోజు చక్కెర పొంగలి, ఓ రోజు పులిహోర. ఉందా లేదా? ఇగో ఈ ప్రసాదాన్ని తీసుకున్నారు ఎవరు? శ్రీ ఆండాళ్ నమ్మాళ్ళవారు. తీసుకున్నారా లేదా? ప్రసాదం తీసుకున్నారా లేదా? తీసుకున్నారు. కానీ నమ్మాళ్ళవారు కృష్ణ భక్తి అన్న ప్రసాదం తప్ప వేరే ఏమీ లేదు. ఉన్నుం సోరు పరుగు నీరు తిన్ను వెత్తిలేం ఎల్లాం కണ്ണన్. ధారకము, పోషకము, భోగ్యము ప్రతీది కృష్ణుడే నమ్మాళ్ళవారికి. పుట్టినప్పటి నుంచి తల్లి పాలు కూడా తాగి ఎరుగని నమ్మాళ్ళవారు. చెప్పండి ఇప్పుడు ఎవరికి ఇప్పుడు అర్థమైందా? కృష్ణాతత్వం విబోధితం అంటే కృష్ణుడి పొందాలనే భక్తి ఒక రూపం కడితే నమ్మాళ్ళవారు అని ఎందుకన్నారు? ఇప్పుడు అర్థమైందా? మిగతా వాళ్ళు పెరుమాళ్ ప్రసాదాలను స్వీకరించారు కానీ నమ్మాళ్ళవారు 30 సంవత్సరాల పాటు ఏది స్వీకరించలేదు కదా. అంతటి గొప్ప వైభవం నమ్మాళ్ళవారు. చింత చెట్టు త్వరలోనే ఉన్నారు. మిగతా వాళ్ళంతా పెరుమాళ్ళను సేవించారు, మానసికంగా అక్కడికి వెళ్ళారు. కానీ వీరు ఏ పెరుమాళ్ దగ్గరికి వెళ్ళలేదు. అందరి పెరుమాళ్ళు వచ్చి అక్కడ చింత చెట్టు మీద కూర్చొని నమ్మాళ్ళవారు మమ్మల్ని పాడండి అని క్యూ పెట్టారు. అందుకే అక్కడ నిర్నిద్ర తింత్రిణి వృక్షము అంటే చింత చెట్టు. నిద్రపోనిది. ఎందుకు? ఆ ఎవరా చింత చెట్టు? ఆదిశేష స్వరూపము. పెరుమాళ్ళు ఏం చేస్తే నిద్రపోతావా మనం? పెద్దవాళ్ళు వస్తే హాయి పడుకొని ఉంటామా? ఉండం కదా. కాబట్టి పెరుమాళ్ళు ఎప్పుడు ఏం చేస్తుంటారు? అక్కడ ఏం చేసి ఉంటారు? నమ్మాళ్ళవారితో పాటలు పాడించుకుంటూనే ఉంటారు. అందుకని నిద్రపోనే పోరు. నిర్నిద్ర తింత్రిణి అని. అగో అంతటి గొప్పతనం అండి. అందరి గొప్పతనం నమ్మాళ్ళవారిది. అందుకనే తృష్ణాతత్వం అని అన్నారు. మనిషి బ్రతికాలు జీవించాలంటే కొంత నీరు కావాలి, పోషక పదార్థాల ఆహారం కావాలి, అలాగే భోగ్యం అనుభవించేటువంటి తాంబూలాదులు కావాలి. కానీ నమ్మాళ్ళవారికి అవన్నీ కూడా కృష్ణుడే అయి ఉన్నాడు. అందుకనే ఉన్నుం సుమరు పరుహునీర్ తిన్నుం వెత్తిలయం ఎల్లాం కണ്ണన్ అని పాడారు.
ఆ పాడింది కూడా పరాంకుశ నాయకి తల్లి పాడుతుంది ఆ ప్రబంధంలో. ఏంటో కృష్ణుడు అంటే విపరీతమైన వ్యామోహం, పిచ్చి ప్రేమ. ఇప్పుడు చూసినా కృష్ణ 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 అంటుంది. తినే నీరు తాగడం లేదు, తినడం లేదు, ఏమీ లేదు. మామూలుగా మనం తాగడానికి ఏమో వాటర్ ఉన్నాయి, జ్యూస్లు ఉన్నాయి, ఇంకేవో ఉన్నాయి. తినడానికి ఆహారం ఉంది, ఇడ్లీ ఉంది, దోశ ఉంది, బిర్యానీ ఉంది. తాంబూలం వేసుకోవడానికి ఏవో ఉన్నాయి, రకరకాల పదార్థాలు ఉన్నాయి. పుష్పమాలలు, చందనం పూసుకొని ఇవన్నీ భోగిగా అనుభవిస్తున్నాం మనం. కానీ ఇవన్నీ ఏమీ పట్టట్లేదు. నమ్మాళ్ళ వారికి మాత్రం కేవలం కృష్ణ కృష్ణ కృష్ణ. అందుకనే కృష్ణ తృష్ణాతత్వం విబోధితం అన్నారు. కాబట్టి మిగతా వారు కృష్ణ భక్తులైతే కృష్ణ భక్తియే రూపం కడితే నమ్మాడు. ఇది నమ్మాడు వారు గొప్పతనం. తర్వాత ఇంకొక అద్భుతమైనటువంటి ఒక రసోక్తమైనటువంటి ఒక సన్నివేశం పెరియ తిరువందాదిలో వస్తుంది. పెరియ తిరువందాదిలో నమ్మాడు వారు అడుగుతున్నారు. నమ్మాడు వారు పెరుమాళతో మాట్లాడుతున్నారు. మానసికంగా దర్శనం అవుతుంది. దానికి సంశ్లేష దశ అని పేరు. ప్రత్యక్ష దర్శన సమానాకారం అంటే ఎదురుగా ఇలా కళ్ళు తీసి తెరుచుకొని చూసి మాట్లాడుతూ ఉంటే ఎట్లా ఉంటుందో అలాంటి ఒక అనుభవం మానసికంగా కలుగుతుంది ఆడవాళ్ళకి. అలా కలుగుతున్నప్పుడు మాట్లాడుతూ ఆడవాళ్ళు అన్నారు, పెరుమాళ్ళే అసలు ఎంత గొప్ప విభూతులు నీవి, ఉభయ విభూతికి నాయకులు కదా నువ్వు. కనిపించేటువంటి భూమి, కింది 7 లోకాలు, 7 లోకాలు, ఇదంతా బ్రహ్మాండం. ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. సూర్యుడిని సైతం మింగేటటువంటి నక్షత్రాలు, కృష్ణబిలాలు ఉన్నాయి. ఎన్నెన్నో విశాలమైనటువంటి ఈ మిల్కీవే పాలపుంత, దాని వెనకాల ఏముంది ఎవరికి తెలియదు. ఇంకా అనంత కోటి బ్రహ్మాండాలు అని అంటారు పెద్దలు. ఈ అనంత కోటి బ్రహ్మాండం అంతా కూడా జస్ట్ 25%. కానీ స్వామి నువ్వు ఉండేటువంటి ఆ పెరియ వీడు శ్రీవైకుంఠం అనేది 75% ఉంది. ఇంత గొప్పవాడి కదా నువ్వు. కానీ నాకు ఒక సందేహం, ప్రశ్న అడుగుతున్నాను నేను. నువ్వు గొప్ప, నేను గొప్ప అని అడిగాడు నమ్మాడు వారు. ఏంటా ఇప్పటిదాకా పొగిడి కీర్తించి ఇప్పుడు సడన్గా నువ్వు గొప్ప, నేను గొప్ప అంటావు. అందులో తెలిసింది కదా నేనే గొప్ప అన్నాను. కాదు, నేను గొప్ప అన్నాను. ఎవరు? నమ్మాడు. ఎందుకు? ఎట్లా గొప్పతో నమ్మాడు వారు చెప్తున్నారు. పూయం ఇరువిసుంబం నిన్నగత్త நீயன் செவியன் வழிபுகுந்து என்னுள்ளாய் அவிவன்னியான் பெரியான் நீ பெரிய என்னதனை யார் அறிவர் ఉన్ పరుగు నేమియాయి ఉళ్ళ. శంఖాన్ని చక్రాన్ని ధరించినటువంటి స్వామి, అఖిలాండ కోటాన్ని బొజ్జులో పెట్టుకున్నటువంటి స్వామి, నువ్వు నా చెవి ద్వారా వెళ్ళి నా మనసులో ప్రవేశించి స్థిరంగా ఉన్నావు. అనంత బ్రహ్మాండాన్ని గడుపులో పెట్టుకున్న నువ్వు నిన్ను నా మనసులో ఉంచుకున్నాను. ఇప్పుడు చెప్పు, నువ్వు పెద్దవాడివా, నేను పెద్దవాడినా? నేనే పెద్దవాడిని. ఇన్ని లోకాలు నీలో ఉన్నాయి. అలాంటి నిన్ను నేను మనసులో పెట్టుకున్నాను కాబట్టి నేనే పెద్దవాడిని అన్నారు నమ్మాళ్ళవారు. ఇది నమ్మాళ్ళవారి యొక్క గొప్పతనం. అసలు నమ్మాళ్ళవారి ప్రబంధాలను చూస్తే ఇరుందవారు మన దశకంలో మిగిలినటువంటి అవతారాలన్నింటినీ కీర్తించే విషయంలో ఆళ్వాళ్ళకు ఉన్న అభినివేశం, వాళ్ళకున్న ప్రేమ మాటలకు కానీ మనసుకు కానీ అందులో ఎటువంటి సందేహం లేదు. శ్రీరాముడి గురించి చెప్పినా, అలాగే తిరుప్పార్కడల్లో వేయించేసిన పెరుమాళ గురించి చెప్పినా, వైకుంఠంలో ఉన్న పెరుమాళని చెప్పినా సరే గొప్ప అభినవేశం. ఇన్ని అవతారాలను కీర్తిస్తున్నప్పుడు ఆళ్వార్ల మన ప్రభావం ఎట్లా ఉంటుంది, శ్రీకృష్ణుని కీర్తిస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది అనేది దాసులు తోచినటువంటి ఒక విషయాన్ని మీకు చెప్తాను చమత్కారంగా, రసోక్తిగా. ఇప్పుడు స్విమ్మింగ్ ఎంతమందికి వచ్చు? మీలో స్విమ్మింగ్ ఎంతమందికి వచ్చు? బై ఛాన్స్ నాకైతే రాదు. అంతా నా పార్టీలానే ఉన్నారు, ఎవరికి రాదు అనమాట, ఎవరు చేయట్లేదు. సరే, ఓకే, సరే. కాసేపటికి మీ అందరూ గజ ఈతగాడు అనుకుందాం, ఓకేనా? మీ అందరికీ స్విమ్మింగ్ వచ్చి అనుకుందాం. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు రకరకాలుగా స్విమ్మింగ్ చేస్తారు. కొందరు మామూలుగా స్టీల్ రాడ్స్ పట్టుకొని మెల్లగా స్విమ్మింగ్ పూల్లో దిగి మెల్లగా స్టార్ట్ చేస్తారు స్విమ్మింగ్. ఒకరేమో డైవ్ చేస్తారు, ధన్మని డైవ్ చేసి స్విమ్ చేస్తుంటారు. ఒకరు వెళ్ళకిలా పల్టీలు కొడుతూ స్విమ్ చేస్తుంటారు. ఈ మిగతా అవతారాలన్నింటినీ ఆళ్వాళ్ళు కీర్తించడం అనేది ఇగో ఇలా స్విమ్ చేయడం లాంటిది. ఎలా? మెల్లగా దిగటం, స్విమ్ చేయటం, ఒక డైవ్ చేసి ఈత కొట్టడం, వెళ్ళకిలా ఈత కొట్టడం, అలా ఇష్టం వచ్చిన అండర్ వాటర్ స్విమ్మింగ్ ఇలాంటిది. కానీ కృష్ణుడిని పోయేటప్పుడు ఉంటుంది స్విమ్మింగ్. ఎట్లుంటుందంటే ఒక పెద్ద రాఫ్ట్ మీదకి ఎక్కుతారు. ఆ రాఫ్ట్ మీదకి ఎక్కి ఇలా ఎగిరి ఒక్కసారి గాల్లో గంతులేసి పల్టీలు కొడుతూ సమ్మని స్విమ్మింగ్ చేస్తారు. అంత ఇష్టం మన కృష్ణుడు అంటే, అర్థమవుతుందా? అలా ఎగిరి గాల్లో పల్టీలు కొడుతూ ఒక్కసారి లోపల డైవ్ చేసి స్విమ్ చేయడానికి ఎట్లా ఇష్టపడతారో అలా ఆళ్వాళ్ళు శ్రీకృష్ణుడిని పొగడాలంటే అంత ఇష్టపడతారు అనమాట.
ఆ లెవెల్లో ఉంటుంది కృష్ణుడి యొక్క ప్రభావం. ఇవి ఈ నమ్మాళ్ళ వారి ప్రభావం. మరి ఎట్లా ఉంది ఆ పాసురాలు ఎప్పుడు రుచి చూడాలి అంటే ఎప్పుడన్నా సమయం ఉన్నప్పుడు మనం సేవించే ప్రయత్నం చేద్దాం. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థం శ్రీ షఠగోపవాంగ్మయం సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యహం ద్రావిడ వేదసాగరం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం సమస్తపరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఇవాళ కొంచెం వందే భారత్ లాగా పోయింది అనిపిస్తుంది దాసుడికి. పర్వాలేదు, కొంచెం బయటికి వెళ్ళి పని ఉంది కాబట్టి స్పీడ్గా అయిపోయింది. సరే, మళ్ళీ ఇంకొక రోజు ఎప్పుడన్నా సేవించిన ప్రయత్నం చేద్దాం. అనుభవం అడియన్ భోగ్యం విషయాలండి. అర్థమయ్యే స్వామి. అద్భుతం. అడియన్ రామాన్ దాస్ శ్రీమతి రామాజన్మ గోష్ఠి వారందరికీ దాసుడు అన్మిట్ చేస్తున్నాడు. నమ్మాళ్ళ వారి లక్ష్య శుభాకాంక్షలతో చక్కగా ఇవాళ ఏదైనా చేస్తూ ఉండండి. అడియన్ రామాన్ దాస్ అడియన్ రామానుజదాస్ మరొక గోష్ఠి వారందరికీ కూడా నమ్మాళ్ళ వారి నక్షత్ర శుభాకాంక్షలు. రామానుజ జయ రామానుజ జయ రామానుజ జయ రామానుజ. స్వస్తి. అనేక మంగళాశాసనం.